వెల్కమ్ టు వీనాస్ వ్లాగ్ అండి. ఈరోజు ఒక ప్రయాణం మాది. మా బ్లాగ్ చూస్తారు. మేము బాపట్ల బీచ్కి వెళ్తున్నాము. మీరు కూడా రండి, మాతో పాటు చూస్తారు. కార్లోనే ప్రయాణం అండి. మా బాబుకు సెలవు 4 days, అందుకని మేము ఈ ప్లాన్ వేసుకున్నాం అనమాట. అందరం వెళ్దామని. మా అక్కయ్య, మా కోడలు, నేను, మా బాబు కారులో ప్రయాణం. ఈ వ్లాగ్ కంటిన్యూగా చూపిస్తాము. రండి, మీకు కూడా మాతో పాటు రండి. బయలుదేరుతున్నామండి. అన్నీ సర్దుకున్నాం, బ్యాగ్లు అన్నీ తీసుకున్నాం. బ్రేక్ఫాస్ట్కు మామిడికాయ అన్నం కూడా తీసుకున్నాము. అన్నీ అయిపోయింది, వెళ్తున్నాము. మీరు కూడా మాతో పాటు రండి. నాకు కారులో పోమదు కాంటున్నాను. ఇప్పుడు బయలుదేరుతున్నాం. టైం ఎంత అంటే ఇప్పుడు 5 to 7 అవుతుంది. అందరం బయలుదేరుతున్నాం. ఇప్పుడు ఆది యోగి మా కారు ముందు ఉన్నారు. జై బోలా ఆది యోగికి జై. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. நீங்க டாடா பண்ணுங்க. రింగ్ రోడ్ మీదకి వెళ్ళి వెళ్తున్నామండి. సగం తొవ్వలో వచ్చాము. ఇప్పుడే బయలుదేరుతున్నాం అనమాట. రింగ్ రోడ్ ఇవన్నీ. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇక్కడ మంచి టిఫిన్ చేసిపోదామని హోటల్ ఉందండి. ఇక్కడ వెళ్ళాలా. ఇప్పుడు అందరం దిగి హోటల్లో వెళ్ళి టిఫిన్ చేసి పోదాం. నరసింహ చౌదరి హోటల్. దాంట్లో బ్రేక్ఫాస్ట్కి ఏముందో చూద్దామండి. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ ఎక్కడ ఆగకుండా వెళ్తూనే ఉండాలి. మనం ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా రీచ్ అవుతాం అక్కడ. మళ్ళీ ఎండ గిట్ట ఏదైనా ఉంటే కష్టం కదా. అందుకని బ్రేక్ఫాస్ట్ చేద్దాము. అక్కడ ఏమేమి బ్రేక్ఫాస్ట్ ఉందో చూద్దాము. எடுக்கல அப்படி எடுக்கல வக்கார். ఇడ్లీ వడ వేడిగా ఉంది. వడ మంచి క్రిస్పీగా ఉందండి. మినపప్పు వడ చేసేసామండి. ఇప్పుడు బయలుదేరుతాం ఇక్కడ నుంచి. పూరి, ఇడ్లీ, వడ చాలా బాగుంది. టేస్టీగా ఉండింది. తినేసాము, బయలుదేరుతాం. లంచ్కి వచ్చామండి. ఇప్పుడు మంచి అక్కడ నుంచి వెతుక్కుంటూ వచ్చాము. మంచి హోటల్ దొరికింది. ఇప్పుడు పోయి ఫుడ్ తినేసి మళ్ళీ బయలుదేరుతాము. ఆకలి మీద ఉన్నాము. మా అర్చన చాలా ఆకలి మీద ఉంది. చాలా ఎండ ఉందండి. ఆ ఎండ భరించుకోలేదు. అందుకే ఏసీ రూమ్ హోటల్లో కూర్చున్నాము. మంచి వరలక్ష్మి ఫుడ్ కోర్ట్ అందులో కూర్చున్నాం అనమాట. ఇప్పుడు మళ్ళీ ఏంటి ఏం ఆర్డర్ ఇచ్చాము వచ్చినాక చూద్దాం. ఆర్డర్ ఇచ్చిందంట ఫిష్ బిర్యానీ కాదు, ఫిష్ ఆంధ్రాలో ఫిష్ చాలా ఫేమస్ ఉంటుంది కదా. తందూరి నాన్, తందూరి రోటీ, మష్రూమ్ కర్రీ చాలా టేస్టీగా ఉంది.
చాలా టేస్ట్ ఉందా అర్చన? చాలా బాగుంది. వేడి వేడిగా ఉందా నీకు అక్క? వేడి వేడిగా చాలా సూపర్గా ఉన్నది. అట్లా ఉంటేనే కదా మంచిగా ఉంటుంది. నాకైతే అవి అదేనా ఇది నా சொல்கிறேன் కదా బటర్, ఆ బటర్ వేసిన వల్ల తినబుద్ధి అయితే లేదు నాకు. బటర్ అంటేనే నాకు ఇష్టం ఉండదు. నా ప్లేట్లో చూడండి మష్రూమ్ కర్రీ ఆర్డర్ ఇచ్చాను, కానీ జవార్ రోటీ ఉందంటే లేదు అన్నారు. ఏం తింటాం ఇక్కడ? బిర్యానీలే ఎక్కువ ఉంది. ఇంకా చెప్పండి, ఇప్పుడు ఏం తింటారు ఇంకా? బిర్యానీ, ఫిష్ బిర్యానీ. ఫిష్ బిర్యానీ. ఫిష్ బిర్యానీ కన్నా ఇది కూడా బాగుంది. మష్రూమ్ బాగుంది. కాలా సాపిడు సుఖమాము. నా ఎడకరా ఫిష్ బిర్యానీ ఎప్పటికి టేస్ట్ సుఖమా? ఎప్పటికి టేస్ట్ நல்லா இருக்குது. గోంగూర పచ్చడి, మళ్ళీ ఇవి ఏంటి? సాల్నా. సాలన్. ఇది ఎప్పటి కదా బిర్యానీ సూపర్గా ఉందా? ఏం బిర్యానీ? ఫిష్ బిర్యానీ. వెరీ నైస్. ఎలా ఉంది? చాలా టేస్టీగా ఉంది ఫిష్ బిర్యానీ. టేస్టీగా ఉందా? టేస్టీగా. సరే. నేనైతే ఇప్పుడు కార్లో కూర్చొని మ్యాంగో రైస్ మార్నింగ్ చేశానండి, అవి తింటాను శుభ్రంగా. నాకు నాన్ తెచ్చారు, బటర్ వేసుకొని తెచ్చారు, అది తినబుద్ధి కాలేదండి, అందుకనే నేను ఏం వద్దన్నాను. అవి నేను ఒక్క సగం తిన్నాను, నాకు ఎలాగో అనిపించింది స్మెల్. గోంగూర ఫిష్ మంచిగా ఉంటుంది. అర్చన దంచి కొట్టం. బాగుంది మమ్మీ బిర్యానీ. థ్యాంక్ యూ. సూపర్ ఉందా? టేస్ట్ బాగుండే అండి. ఫిష్ బిర్యానీ, బటర్ రోటీ, మష్రూమ్ కర్రీ అంత టేస్టీగా ఉండే. ఇది హైదరాబాద్ స్టైల్ కాకుండా ఆంధ్ర స్టైల్ బిర్యానీ. కొంచెం ఉప్పు ఎక్కువ ఉండే కానీ బాగుండే టేస్ట్. అర్చన కర్డ్ తింటుంది, బటర్ మిల్క్ తాగుతుంది. ఆంధ్ర బిర్యానీకి హైదరాబాద్ బిర్యానీకి చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ద డ్రైవ్ అగైన్. మా మమ్మీ ఎంతైనా హైదరాబాద్ బిర్యానీ అన్నిటికంటే ఫేమస్ అని చెప్తున్నారు. సో ఇప్పుడు లంచ్ అయిపోయిందండి. ఇప్పుడు మేము బాపట్లకి ఇక్కడ నుంచి 2 hours చూపిస్తుంది జర్నీ. నేను చేస్తున్నానండి లంచ్ మమ్మీ అక్కడ తినలేదు, అక్కడ నాన్ వెజ్ ఉండిందని తినలేదు, ఇంకా అక్కడిది వెజ్ నచ్చలేదు. ఇప్పుడు సో ఇక్కడ చూసి ఇక్కడ మ్యాంగో రైస్ తిన్నామని మేము మార్నింగ్ ఇది ప్యాక్ చేసుకొని వచ్చాము. కానీ ఎంత బాగుందండి. ఇప్పుడు ఇది అక్కడ వెజ్ నచ్చలేదని ఇక్కడ కారులోనే మమ్మీ లంచ్ చేసేస్తున్నారు. మ్యాంగో రైస్ ఇంకా గోబీ ఫ్రై తీసుకొచ్చారు. మ్యాంగో రైస్ చూడండి, గోబీ ఫ్రై చేశాను. మ్యాంగో రైస్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేసానండి, అన్నీ కొంచెం చేసుకొచ్చాను. మరి నాకు ఇలాగే ఇట్లా బయటికి వస్తే నచ్చది. సర్లే ఇలా తినేద్దాం, వాళ్ళందరూ చేశారు, నేను ఒక్క ఏమైనా తినలేదు. మీరు భోజనం చేశారండి, మీరు కూడా భోజనం చేయాలా? మేము కూడా చేస్తున్నాను. మా పిల్లలు అందరు తినేశారు, నేను ఒక్క ఏమైనా తినలేదు. ఇప్పుడు బయలుదేరుతామండి, ఇంకో 2 hours అంట. మంచిగా మేము బయలుదేరాలని మీరందరూ దేవుడిని మొక్కుకోండి. బాపట్ల వెళ్ళాలా, బీచ్లో ఆడాలా, ఇవన్నీ కోరిక. అందుకని
టేస్ట్ ఉందండి. మ్యాంగో రైస్ అంటే మ్యాంగో రైస్. నేను అనుకోలేదు కూడా ఇది ఇంత బాగా కుదురుతుందని, కానీ చాలా బాగుంది. ఎండకు బాగుంది, ఎంత టేస్ట్. ఇది ఫ్రంట్ కెమెరా కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ లో తింటున్నట్టు కనిపిస్తుంది అది, అవును. కానీ అది రైట్ హ్యాండ్ లో తింటున్నారు. రైట్ హ్యాండ్ అండి, ఇది లెఫ్ట్ హ్యాండ్. సెల్ఫీ కెమెరా కాబట్టి అలా రివర్స్ లో కనిపిస్తుంది. ఇది రైట్ హ్యాండ్. ఈ మిరపకాయ నంచుకుంటే ఎంత టేస్ట్ ఉందో, మిరపకాయ నంచుకుంటే చాలా టేస్ట్ ఉంది. పచ్చిమిర్చి వేయలేదు, వేడిగా ఉంటుంది అని ఎండుమిర్చి వేసాను. చాలా పుల్ల పుల్లగా చాలా బాగుంది. బాయ్. எப்படிங்க சுதாமி மல்லுமா வா அப்படித்தான். suka mami paate మన్ను కూడా చల్లు నీళ్ళలో వచ్చి దూరం కానీ చూస్తే భయం అనిపిస్తుంది, కానీ దగ్గర వచ్చి ఇలా నిల్చుంటే ఎప్పుడైనా అనిపిస్తుందో ఇక్కడ ఉన్న వేడి చల్ల నీళ్ళు చాలా బాగుంది. కానీ రూమ్ అవైలబుల్ లేదండి ఇక్కడ. మనము అక్కడ ఉన్నప్పుడే మనము రిసార్ట్ బుక్ చేసుకుంటూ రావాలా, లేకపోతే ఇక్కడికి వచ్చినామంటే చాలా కష్టం అవుతుంది. మేము అలాగే చాలా ఇబ్బందులు పడ్డాము, బుక్ చేసుకుంటూ వచ్చాము. మేమైతే నీళ్ళలో చాలా ఎంజాయ్ చేస్తున్నాం. இப்படி வாங்க இப்போ இப்படி திரும்புங்க, இப்படி தெரியும் ఇంతక వా సుగా మమ్మీ. అర్చన చాలా ఎంజాయ్ చేస్తుంది, అలా దుంకుతుంది నీళ్ళని చూడంగానే. టెస్ట్ గాన సుధాకర్ எப்படி కదా കിട്ടുന്നുണ്ടല്ലോ. ഹായ്
సో ఇప్పుడు మేము డిన్నర్ చేయడానికి వచ్చాము. నేను అర్చన, మమ్మీ వాళ్ళు హోటల్లో రెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు డిన్నర్ హోటల్లోనే తింటున్నారు. సో మేము ఇక్కడ పడుకునే హోటల్లో తిందామని వచ్చాము. సో ఇది ఫ్రైడ్ రైస్ ఇంకా మంచూరియా. టేస్ట్ బాగానే ఉంది కానీ కొంచెం సాల్ట్ ఎక్కువైంది, బట్ ఇట్స్ ఓకే, మేనేజబుల్. ఇవాళ నైట్ ఇక్కడే స్టే చేసి రేపు మేము బీచ్లో మళ్ళీ ఇంకోసారి బీచ్లో కొంచెం సేపు టైం స్పెండ్ చేసి సన్ రైజ్ వ్యూ అదంతా చూసి టెంపుల్స్కి విజిట్ చేసి ఫేమస్ టెంపుల్స్ ఏమైనా ఉంటే అవన్నీ చూసి దాని తర్వాత మేము హైదరాబాద్కి మళ్ళీ స్టార్ట్ అవ్వబోతున్నామండి. గుడ్ నైట్. భోజనం చేసేస్తామండి. మళ్ళా మామిడి పండ్లు కొనుక్కున్నాం అనమాట. ఎక్కడ కొన్నాము, ఎక్కడ ఊరు తెలియదు, ఆ ప్లేస్ లో కొన్నాం అనమాట. దచ్చిపల్లి. అక్కడ కొన్నాము. కానీ ఎంతకి ఇచ్చాడు? 200 kg ఇచ్చాడు. మేము 4 kgs తీసుకున్నామండి. చాలా తీసుకున్నాం. అందుకే మామిడి పండ్లు అయితే బాగాలే తినేసినాం. ఫస్ట్ మేము బోని చేసేసాం మామిడి పండు. దేవుడికి కూడా పెట్టలేదు. కానీ నేను ఎప్పుడు దేవుడికి ఉగాది నాడు పెట్టినాకనే తింటాను. కానీ అది పెట్టకుండానే మామిడి పండ్లు చూడగానే ఎంత స్వీట్గా ఉందంటే నిజంగా చాలా స్వీట్ ఉంది. అందుకని పొద్దున్న నుంచి నేను ఒక 3-4 పండ్లు తినేసి ఉండొచ్చు, అంత బాగుంది. అన్నం తినేసాము. ఇప్పుడు ఇంకా ఏంది, రెస్ట్ తీసుకోవాలండి. రేపు మార్నింగ్ మేము టెంపుల్కి అన్నీ వెళ్ళాలా. టెంపుల్ అని మీకు చూపిస్తాము. రూమ్ ఎంత అంటే తెలుసా అండి, ఇక్కడ ఒక్క రోజుకి 24 అవర్స్కి 2500. కానీ ఏసీ ఉంది, టీవీ ఉంది, ఒక సోఫా ఇచ్చాడండి. మేము 4 మెంబర్స్, మా బాబు, మా కోడలు, మా అక్కయ్య, మేము 4 ఉన్నాము. సోఫా ఉంది, మంచి మంచం కూడా పెద్దగా ఉంది, బాగుందండి. పర్వాలేదు. మాకు చాలా కష్టంగా దొరికింది అని అనుకోవాలా. కానీ సండేస్లో రాకూడదండి. ఇక్కడ రావాలంటే చాలా కష్టం, దొరకదు రూమ్. మాకు ఇది చాలా కష్టంగా దొరికింది ఈ రూమ్. లక్. మేము వెళ్ళిపోవాలని అనుకున్నాము, చూసి మళ్ళీ వెళ్ళిపోవాలంటే మార్నింగే బాబు డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చాడు. మళ్ళీ రెస్ట్ తీసుకోకుండా మళ్ళీ ఈవినింగ్ బయలుదేరదామంటే బాగుండేది కదా. ఉందాం రా ఈరోజు ఎట్లనైనా ఉండి మనం చూసి వెళ్దాం అని. టెంపుల్ చూడాలి, ఇంకా 2 టెంపుల్ చూడాలి. శివన్ టెంపుల్ ఇక్కడ బాగుంది, అవి కూడా చూసి వెళ్దాం. మళ్ళీ రేపు టెంపుల్లో కలుద్దామండి. రూమ్ వికెట్ చేసినప్పుడు మీకు రూమ్ అంతా కూడా చూపిస్తాం. బాగుంది రూమ్ అయితే. మేము టాయిలెటే చూస్తాం, వాష్రూమ్ ఎలా ఉంది అని. అది చూసి చాలా మంచిగా అనిపించింది మాకైతే. ఈ ఎండకు ఏసీ ఉన్నందుకు చాలా బాగుంది. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇవాళ డే 2 ఇది. ఇవాళ మేము మళ్ళీ స్టార్ట్ అవ్వబోతున్నాం బ్యాక్ టు హైదరాబాద్. సో ఇప్పుడు ఇది మార్నింగ్ 6:30 అవుతుంది. ఇప్పుడే మమ్మీ ఇంకా పెద్దమ్మ ఇద్దరు ఇప్పుడే లేచారు. సో ఇప్పుడు మేము బీచ్కి వెళ్ళబోతున్నాము, నేను అర్చన. మమ్మీ వాళ్ళు రారు, వాళ్ళకి వాటర్ పడలేదు, ఎలర్జీ రియాక్షన్స్ అయ్యాయి నైట్ పడుకునేటప్పుడు. సో ఇప్పుడు మేమే వెళ్ళబోతున్నాము. వెళ్ళి వచ్చాక నెక్స్ట్ ఏంటో ప్లాన్ చెప్తాను. బ్యాక్ సైడ్ మీకు కనిపించేదే అండి మాది రిసార్ట్. మేము బుక్ చేసుకున్నారు. అక్కడ మీరు చూడొచ్చు, నా కార్ పార్కింగ్లో ఉంది. సో ఇది రిసార్ట్ వచ్చేసి 2500 పర్ డే. సో మీకు 24 అవర్స్కి దొరుకుతుంది. సో ఇప్పుడు ఇది ఎర్లీ మార్నింగ్ అవుతుంది. ఇక్కడ ఒక్క రిసార్ట్లో 2 స్టేస్ ఉంటాయి. సో ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, బాగుంది వాటర్. సో అక్కడ సన్ రైజ్ మీరు వెనకాల చూడొచ్చు, సన్ రైజ్ అవుతుంది. సో ఇప్పుడు ఆ సన్ రైజ్ చూడడానికి మేము బీచ్కి వెళ్తున్నాము.
సో ఇప్పుడు మేము బీచ్కి స్టార్ట్ అయిపోయాము. మా రిసార్ట్ నుంచి 2 కిలోమీటర్స్ అన్నమాట బీచ్. సో నిన్న నాకు ఇచ్చిన పార్కింగ్ ఎంట్రీ టికెట్ అనేది నేను ఎక్కడ దాన్ని పోగొట్టేసానో గుర్తు రావట్లేదు. ఇప్పుడు మళ్ళీ తీసుకోవాల్సి వస్తుందేమో అని చూడాలి. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. వ్యాపారం ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఎవరు లేరు హెల్ప్. వచ్చేసామండి. ఇప్పుడు బీచ్ లోపలికి వెళ్తున్నాము. మెయిన్ సన్ రైజ్ చూడడానికే, కానీ ఆల్రెడీ సన్ రైజ్ అయిపోయి ఒక లెవెల్ ఉంది. ఇప్పుడు చూద్దాము. సో ఇప్పుడు నేను ఈ రైడ్ చేయబోతున్నాను. ఇది 100 రూపీస్ రైడ్. సో ఇప్పుడు ట్రై చేద్దాం ఇది ఎలా ఉంటుందో రైడ్. మేడం వస్తారా లేదా? బాబా சொல்லு ఏనా పో వీడియో ఎడుకురా నాన్న. Let's go. బీచ్లోనే ఉన్నామండి. ఇక్కడ బిలాంగింగ్స్ ఎక్కడ పెడదామని చూస్తున్నాను. లాకప్ షాప్ ఏదైతే ఉందో అది ఇంకా క్లోజ్ ఉంది, ఓపెన్ కాలేదు. ఫోన్ అయితే పెట్టవచ్చు వాయిస్ దీంట్లో, కానీ కార్ బాక్స్లో పెట్టవచ్చు, కానీ కార్ కీస్ ఎక్కడ పెట్టాలో అర్థమవుతలేదు. నేను మాత్రం లైట్గా ఆడేసి వచ్చానండి. మా మిస్సెస్ ఇంకా ఆడుతున్నారు, మీరు అదే చూస్తున్నారు. అక్కడ ఉన్నది అర్చన. నేను ఫస్ట్ టైం అండి బీచ్లో ఎంతసేపు ఆడాను. నాకు వాటర్ అంతగా నచ్చదు. సాల్ట్ ఉంది వాటర్, బట్ అదే అన్నీ తడిచిపోయిందండి. నాది కీస్, పర్సు అన్నీ తడిచిపోయింది. ఇప్పుడు అక్కడ ఫిష్ ఫ్రై చేసే వాళ్ళ దగ్గర పెనం మీద పెట్టి కొంచెం ఈ 100 రూపీ 500 రూపీ నోట్స్ ఇవన్నీ వేడి చేసి ఇవ్వండి అని చెప్పాలా. ఇంకా ఆప్షన్ లేదు, అంతే. On the beach. Full salt, huh? అలలో వెలిసిపోతున్నాము. నాకు అంత స్పష్ట తెలుగు రాదు,
ఏమనుకోకండి. अर्चना तो स्विमिंग करने आई 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 अर्चना आई 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 हेलो अंशिता ఆంటీ పార్సల్ కూడా ఇస్తారా? పార్సల్ సో ఇది 5 రూపీస్ అండి. ఇది బీచ్ దగ్గరనే ఉంటుంది. చెప్పాలండి ఒక పీస్. ఇక్కడ ఆంటీ ఫేమస్ చాలా, గొడుగు ఆంటీ. ఆంటీ ఉంటే ఇక్కడ మ్యాంగోనే మ్యాంగో. ఇప్పుడు మేము 2 పీసెస్ తీసుకున్నాము కార్లో తినడానికి. 50 రూపాయలు ఆంటీ. ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్పండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీకు ఎట్లా వస్తుంది అట్లా చెప్పండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు వీనాస్ వ్లాగ్స్. బాయ్. ఇది వాటర్లో అంతా నోట్లు తడిసిపోయినాయండి. ఆంటీకి చెప్పాము, ఆంటీ ఇట్లా తడిసిపోయిందని. ఆంటీ ఏమన్నారంటే పర్లేదు బాబు నాకు ఇవ్వండి, నేను మంచిది ఇస్తాను. మేము హైదరాబాద్ ప్రయాణం చేయాలి కాబట్టి ఆంటీ అర్థం చేసుకొని ఇచ్చారు. కానీ ఆంటీ అక్కడ కట్టాల వరకు కూడా అది 50. అది 50, ఇది 50. 50 ఉంది. అది 100. అబ్బో 400. అది 100, ఇది 400, 500. అన్నీ లేవా? సరే అవే ఇచ్చేయండి, 100 ఇచ్చేయండి, పర్లేదు. థ్యాంక్ యూ, మీరు అంత ఇచ్చిందే గొప్ప. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆంటీ. రిసార్ట్కి వెళ్తున్నామండి. మా మదర్ చాలా కోపంగా ఉన్నారు. 1 అవర్లో వస్తామని చెప్పి 3 అవర్స్ అయిపోయింది. బాబు ఇప్పుడే అడిగినావు కదా ఆంటీ, తినమంటే మేము ఇది. అంటే మా రిసార్ట్ సన్నీ రిసార్ట్. రీజనబులే రూమ్ అంతా కూడా, ఏమి బ్యాలెన్స్గానే ఉంది. హాయ్ మమ్మీ. கால் எப்படி பண்ணின்னு இப்படி கை பெருசா பறாந்து எப்படி போகுது, பேர்ட்ஸ் எப்படி போகுது அப்படி. షెడ్డి వరదా మేము స్విమ్మింగ్ చేసి వచ్చేసామండి. మా మమ్మీ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. నిన్నటి మ్యాంగో రైస్ అలాగనే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇప్పుడు వేడి చేసి ఇచ్చారు మాకు.
సో అదే తింటున్నాము. ఇప్పుడు ఫ్రెష్ అయ్యి బ్యాక్ టు హైదరాబాద్. అయిపోయిందండి మా బాపట్ల ట్రిప్. ఇంకా వెళ్తున్నాము బ్యాక్ టు హైదరాబాద్. అంతే అయిపోయిందా? ఇప్పుడు మధ్యలో ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ చేసి మధ్యలో ఎవరికైనా ఆకలిస్తే ఈ ఫ్రూట్స్ ఇవన్నీ తిని డైరెక్ట్గా రూమ్ వికెట్ చేసేయాల. చేసేస్తామండి రూమ్ వికెట్. అదండి హైదరాబాద్ కా హైదరాబాద్ అయిపోయింది. బాపట్ల టూర్ అయిపోయింది. హైదరాబాద్ బయలుదేరుతున్నాం. టెంపుల్ ఉందండి, ఆ టెంపుల్ దగ్గర ఇట్లానే ఫోటోస్ తీసుకొని వెళ్దామని ఆగినాము. జై శ్రీరామ్. మొత్తానికి హైదరాబాద్ వచ్చేసామండి. అబ్బా ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 5 to 6. ఇప్పుడు ఎక్కడ ఉన్నాము? ప్రజెంట్ హైవే మీదనే ఉన్నాం, కానీ హైదరాబాద్కి అయితే దగ్గర వచ్చేసాం. 70 kilometers. బాపట్ల నుంచి మన ఆంధ్ర నుంచి తెలంగాణ వచ్చేసాం. ఇంగోజిగూడ. హ్యాపీ హోలీ అండి అందరికీ. ఎలా ఉన్నది హోలీ? ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు? మేమైతే జర్నీలోనే సెలబ్రేషన్ చేసుకున్నాం హోలీ. కానీ ఈ పండుగ మాకు ఏమంతా కనిపించలేదు. ఆంధ్రాలో కూడా ఎక్కడ కనిపించలేదండి ఎవరి మీద హోలీలు ఆడుకుంటారు. మన తెలంగాణలో చాలా ఆడతారు హోలీ. చాలా మంచిగా ఇది మనకు ఒక ఫెస్టివల్ లాగా. చిన్నప్పుడు ఆడినట్టు మాకు ఇప్పుడు హోలీ అంటేనే గుర్తే ఉండలేదు. అంగది ఎదురా పేసినాను పేసిట నా ఎత్త కూడా నాంగేం స్విమ్మింగ్ పూల్ గిట్ట నీళ్ళు పేసినా. అవువా? ఇక్కడ ఎండ చాలా ఉందండి, అందుకని రూమ్కి వెళ్ళిపోతున్నాము. చాలా చాలా థ్యాంక్ యూ. బాగుందా శ్రావణ్? టేస్ట్ అట్లనే టేస్ట్ బాగుందా? ரொம்ப మసాలా ఇలాగే వేస్తారు. ఎట్లా ఉంది టేస్ట్? బాగున్నది. బాగుందా? మటన్ బిర్యానీయా? మటన్ బిర్యానీ. హోటల్ ఏం పేరు? సాయి పంజాబీ ఫ్యామిలీ దాబా హోటల్.
హైదరాబాద్ వచ్చేసామండి. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? ఎగ్జాక్ట్లీ 8. అందరూ దిగుతున్నారు. బాబు బాగా బాగా డ్రైవ్ చేశాడండి. ఎక్కడ రిస్క్ లేకుండా డ్రైవ్ చేశాడు బాబు అయితే. మంచి హ్యాపీగా పోయి వచ్చావా? చెప్పు, ఎలా వచ్చావు? మంచిగా హ్యాపీగా వచ్చావా? హ్యాపీగా జర్నీ పోయి వచ్చాను. సామాన్ డ్రైవ్ బాగా చేసి వచ్చాడు. అదిలో పుచ్చుకోవాలి. అర్చన, మంచిగా హ్యాపీగా వచ్చావా? హ్యాపీగా వచ్చావా? సూపర్ ట్రిప్. మా బాబు చాలా టైర్డ్ అయిపోయిందండి. డ్రైవింగ్ సింగిల్గా ఆయననే డ్రైవ్ చేశాడు. చాలా టైర్డ్ అయిపోయిండు. నెక్స్ట్ అర్చన డ్రైవ్ చేస్తుంది.